కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల బీజేపీ అభ్యర్థి విద్యావేత్త మల్క కొమ్రయ్యను ఆశీర్వదించండి. విద్యారంగంలోని టీచర్ల సమస్యలను చట్టసభల్లో గట్టిగా పోరాడుతాం. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి టీచర్స్ ఎమ్మెల్సీగా గెలిపించండి. అమెరికాకు చైనాకు మధ్య జరుగుతున్న చిప్ వార్, టెక్నాలజీ ట్రేడ్లో చైనా పైన పెద్ద ఎత్తున అమెరికా ఆంక్షలు పెడుతుంది. కారణం ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ నుంచి మొదలుకొని అడ్వాన్స్డ్ చిప్స్ వరకు చైనా అమెరికాకు గట్టి పోటీ ఇస్తుంది. అందువల్ల చైనాను కంటైన్ చేసే స్ట్రాటజీలో భాగంగా అమెరికా ప్రభుత్వం పెద్ద ఎత్తున చైనా పైన ఆంక్షలు పెడుతుంది. ఇప్పుడు ఉదాహరణకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, LLMs అంటారు, చాట్ జీపీటీ లాంటివి. ఇందులో వాడేటువంటి చిప్స్ అన్నీ కూడా ఎన్విడియా అనే అమెరికన్ కంపెనీ తయారు చేస్తుంది. ఇప్పుడు ఆ చిప్స్ చైనాకు అమ్మరాదు. చైనాకే కాదు, చాలా దేశాలకు అమ్మనియరు. సో ఈ ఆంక్షలు ఇప్పుడు మరింతగా పెంచింది బైడెన్ ప్రభుత్వం. బైడెన్ ప్రభుత్వం పెంచింది అంటే ట్రంప్ ప్రభుత్వం దాన్ని కంటిన్యూ చేస్తుందా? అవకాశం ఉంటుంది. 4 నెలల టైంలో ట్రంప్ దాన్ని రివ్యూ చేసి కావాలంటే ఉంచవచ్చు, లేదంటే తీసిపడేయచ్చు. కానీ ట్రంప్ కూడా చైనా విషయంలో చాలా కఠినంగా ఉన్నాడు. చైనా పైన తీవ్రమైన ఆంక్షలు పెడతాను అంటున్నాడు. అందువల్ల బహుశా బైడెన్ అయినా ట్రంప్ అయినా అమెరికా పాలసీలో మార్పు ఉండకపోవచ్చు. ఏంటి మార్పులు చేశారు? ఇప్పటికే చైనా పైన ఆంక్షలు ఉన్నాయి, మళ్ళీ కొత్తగా ఏంటి ఆంక్షలు అంటే అమెరికా కంపెనీలు ఈ తమ అడ్వాన్స్డ్ చిప్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇలా అత్యాధునికమైన చిప్స్ అమ్మాలి అంటే దేశాలను 3 రకాలుగా వర్గీకరిస్తారు. ఒకటి అమెరికాకు మిత్ర దేశాలు, ఉదాహరణకు ఆస్ట్రేలియా, సౌత్ కొరియా, జపాన్. ఈ దేశాలకు చిప్స్ అమ్మటానికి ఎలాంటి ఆంక్షలు ఉండవు. సో స్వేచ్ఛగా అమ్మచ్చు. ఇక రెండవ టైప్ ఆఫ్ కంట్రీస్ అమెరికా రైవల్స్, చైనా, రష్యా. వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో అమ్మరాదు. ఇక థర్డ్ టైప్ ఆఫ్ నేషన్స్ వెస్ట్ ఏషియా, యూరప్. ఇక ఫోర్త్ అదర్స్ అనుకోండి. సో ఈ వెస్ట్ ఏషియా, యూరప్కు అమ్మేటప్పుడు గతంలో లాగా బ్యాన్ లేదు. ఇది గతంలో కూడా బ్యాన్ లేదు, ఇప్పుడు కూడా బ్యాన్ లేదు. కానీ తాజాగా పెట్టిన రూల్ ఏంటంటే రిస్ట్రిక్షన్స్, లిమిట్స్ పెట్టారు, ఆంక్షలు. అంటే ఎన్ని చిప్స్ అమ్మాలి, ఎలాంటి చిప్స్ అమ్మాలి, ఇలా రిస్ట్రిక్షన్లు పెట్టారు. ఎందుకు పెట్టారు మరి? యూరప్, వెస్ట్ ఏషియా అమెరికాకు మిత్ర దేశాలే కదా. ఇప్పుడున్న ఈ కొత్తగా వచ్చే రిస్ట్రిక్షన్స్ వల్ల వరల్డ్లో ఒక 18 కంట్రీస్ మాత్రమే మీరు అమెరికా అడ్వాన్స్ చిప్స్, ఎన్విడియా లాంటి కంపెనీలు తయారు చేసే చిప్స్ను ఎలాంటి ఆటంకాలు లేకుండా ఫ్రీగా కొనుక్కోవచ్చు, యాక్సెస్ చేయొచ్చు. ఓన్లీ 18 కంట్రీస్. ఒక 120 కంట్రీస్ కొనటానికి కూడా వీలుండవు. 120 నేషన్స్కు అందుబాటులో కూడా ఉండవు. అందులో చైనా, రష్యాకైతే క్వశ్చన్ లేదు. సో ఎందుకు ఇన్ని రిస్ట్రిక్షన్లు పెట్టారు? ఇప్పుడు ఈ రిస్ట్రిక్షన్ల వల్ల ఎన్విడియా లాంటి కంపెనీకి 80% మార్కెట్ క్లోజ్. ఇప్పుడు ఈ తాజా రిస్ట్రిక్షన్స్ వల్ల వరల్డ్లో 120 కంట్రీస్ ఫ్రీగా అమెరికా చిప్స్ను కొనలేవు. చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. కొన్ని దేశాలు అయితే అసలు మొత్తానికి కొనలేవు, సింప్లీ బ్యాండ్. ఇక మిగిలిన దేశాలకు కూడా చాలా లిమిట్స్ను, రెస్ట్రిక్షన్స్ను ఎదుర్కొంటాయి. ఇక మీకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే మీకు ఎన్విడియా షేర్లు ఈ ఆంక్షలు ప్రకటించిన వెంటనే మీకు మండే రోజు 2% పడిపోయినాయి. 80% ఆఫ్ మార్కెట్ కొలాప్స్. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే చైనాకు డైరెక్ట్గా అమెరికన్ చిప్ కంపెనీస్ ఎవరు చిప్స్ అమ్మరాదు, చిప్ మ్యానుఫ్యాక్చరర్స్. కానీ చైనా ఏం చేస్తుంది? అమెరికా ఇతర దేశాలకు అమ్మితే ఆ దేశాల నుంచి రహస్యంగా చైనా ప్రొక్యూర్ చేస్తుంది. అది దాన్ని మనం స్మగ్లింగ్ అంటామా, సీక్రెట్ ట్రేడ్ అంటామా, ఏదైనా. కానీ ఇప్పుడు ఎలాగైతే రష్యన్ ఆయిల్ మేము కొనమని యూరప్ పేర్కొంది ఉక్రెయిన్ వార్లో, కానీ ఏం చేశారు? రష్యా క్రూడ్ ఆయిల్ ఇండియాకి అమ్మితే మన రిలయన్స్, మన ప్రైవేట్ కంపెనీలు దాన్ని రిఫైన్ చేసి మళ్ళీ యూరప్కి అమ్మాయి. సో డైరెక్ట్గా రష్యా నుంచి కొనలే, కానీ ఇండైరెక్ట్గా కొన్నాయి, రష్యన్ ఆయిలే కొన్నాయి. సో అలాగే ఇప్పుడు అమెరికా చైనాకి అమ్మవు, కానీ అమెరికా యూరోప్లోనో వెస్ట్ ఏషియాలోనో ఏదో కంట్రీకి అమ్ముతాయి కదా, అక్కడి నుంచి చైనా వాడు లాగేస్తున్నాడు. సో అలా చేసి ఇప్పటికొక పెద్ద చిప్ స్టాక్ పైల్
గోడౌన్లో చెక్లు కొనిపెట్టుకున్నాడు. సో ఇదొక పెద్ద ఛాలెంజ్గా మారిపోయింది. ఇప్పుడు దీన్ని ఆపటానికి అంటే ఇతర దేశాల ద్వారా చైనా ఏదో రూపంలో అక్వైర్ చేస్తుంది అడ్వాన్స్ చిప్స్ కనుక వాటిని చైనాకు రాకుండా ఉండాలి అంటే ఎవరికి అమ్మద్దు అని రెస్ట్రిక్షన్ పెడుతున్నారు. ఇప్పుడు ఎన్విడియా లాంటి కంపెనీల వాదన ఏంటంటే దీనివల్ల అమెరికానే నష్టపోతుంది, గ్లోబల్ కాంపిటేటివ్నెస్ దెబ్బతింటుంది, ఇన్నోవేషన్ దెబ్బతింటుంది. ఏం జరుగుతుంది, చైనా వాడు కేవలం అమెరికా చిప్స్ని ఇట్లా రహస్యంగా సంపాదించడమే కాదు సొంతగా కూడా ప్రొడక్షన్ మొదలుపెట్టాడు. ఇప్పుడు అలీబాబా అలాగే మీకు ఇతర కంపెనీలు ఇందులో బైడు ఇట్లాంటి చాలా కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తున్నాయి. సో చైనాకున్న యూనిక్నెస్ ఏంటంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ ఇండస్ట్రీలో కూడా చాలా రిస్ట్రిక్షన్ టెక్నాలజీ ఇవ్వలేదు చైనాకు. ఇప్పుడు మీకు 2000s 20 ఏళ్ల క్రితం చూస్తే అమెరికా వాజ్ లీడింగ్ ఇన్ ఎలక్ట్రిక్ వెహికల్ ఇండస్ట్రీ. ఇప్పుడు చైనా అమెరికాకే పోటీకి ఇచ్చారు. ఇప్పుడు తాజాగా నేను మీకు టెస్లా సేల్స్ పడిపోయిన ఒక వీడియోలో చెప్పాను. టెస్లాకు అతిపెద్ద మార్కెట్ చైనా, కానీ ఇప్పుడు చైనీస్ కంపెనీ మీకు ఈ టెస్లాను పోలిన కార్ ప్రొడ్యూస్ చేస్తుంది. ప్రొడ్యూస్ చేసి తన అమ్మకాల్లో 90% చైనాలో నమ్మింది. దాంతో టెస్లాకి ఇప్పుడు పెద్ద ఛాలెంజ్ మొదలైంది. ఇప్పటికీ మీకు ఇలాన్ మస్క్ చైనాను ఒక్క మాట అన్నట్టు చూడండి, అందరి మీద పడుతున్నాడు, అమెరికా మిత్ర దేశాల మీద పడుతున్నాడు, చైనాని ఏమట్టలేడు. ఎందుకంటే ఇలాన్ మస్క్ పెద్ద మార్కెట్ ఉంది చైనాలో, కానీ ఆ మార్కెట్ కూడా ఇలా చైనీస్ కంపెనీ అమెరికన్ కంపెనీలకు పోటీనే కాదు, చైనాలో పోటీకి కాదు, ప్రపంచంలో కూడా పోటీగా మారుతున్నాయి. ఇప్పుడు చైనా వాడు టెస్లాను పోలిన కారు టెస్లా కన్నా చీప్గా తయారు చేస్తాను ముందుకు వస్తున్నాడు. దాంతో ఏమవుతుంది అంటే మీరు ఆ చైనాను ఆపాలని చూస్తే చైనా ఆ టెక్నాలజీని అక్వైర్ చేస్తుంది. ఇప్పుడు కూడా చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా అదే చేస్తారని. ఇప్పుడు తాజాగా ఒక పెద్ద లార్జ్ లాంగ్వేజ్ మోడల్ LLMను చైనా ఒక స్టార్టప్ తయారు చేసింది. డీప్ సీక్ అంటారు దాన్ని. మన చాట్ జీపీటీ మెటాకు చెందిన లామా అనుకుంటాం కదా. సో ఈ చాట్ జీపీటీ అలాగే ఓపెన్ ఏఐ తయారు చేసిన చాట్ జీపీటీ మెటా వారు తయారు చేసిన LLM మోడల్స్తో పోటీ పడుతుంది అని కొన్ని కథనాల ప్రకారం అయితే వాటికన్నా సుపీరియర్గా ఉందని. నేను వాడలేదు కనుక నేను చెప్పలేను, కానీ మీడియా కథనాలు ఇంటర్నేషనల్ మీడియాలో వస్తున్న స్టోరీస్ బట్టి నేను చెప్తున్నాను, న్యూస్ బట్టి చెప్తున్నాను. సో చాట్ జీపీటీతో పోటీ పడగలిగే మీకు ఈ LLMలో ఎలా తయారు చేసింది మరి? ఎన్విడియా చిప్స్ లేకపోయినా కూడా ఇప్పుడు మీరు లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ప్రపంచంలో ఎవరు తయారు చేసినా ఎన్విడియా చిప్స్ నువ్వు వాడకుండా తయారు చేయడు. కానీ ఎన్విడియా చిప్స్ యాక్సెస్ లేకపోయినా, అమెరికాకు అడ్వాన్స్ చిప్ టెక్నాలజీ యాక్సెస్ లేకపోయినా చైనా వాడు సొంత చిప్స్తోనే ఇప్పుడు చాట్ జీపీటీతో పోటీ పడగలిగేటువంటి LLM తయారు చేస్తున్నాడు. ఇక్కడతో ఆగడు కదా. ఇప్పుడు అమెరికా వాడు 120 కంట్రీస్ పైన ఇవాళ అమెరికన్ చిప్స్ వాళ్ళు కొనాలంటే రకరకాల రిస్ట్రిక్షన్స్, ఇంక్లూడింగ్ యూరప్, వెస్ట్ ఏషియా కూడా. ఏం చేస్తాడు చైనా కంపెనీలు? ఇప్పుడు వాళ్ళకి అమ్మడం మొదలు పెడతాడు. సో అమెరికన్ కంపెనీలకు పోటీగా వరల్డ్ చిప్ మార్కెట్లోకి ఎంటర్ అయిపోతాడు. ఇప్పుడు ఎలాగైతే ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యాడో ఇప్పుడు అమెరికా వాడేమో చైనాకు ఎక్కడ ఈ టెక్నాలజీ పోతుందేమోనని ఆంక్షలు పెడుతున్నాడు. చైనా వాడు ఏం చేస్తున్నాడు? ఆ టెక్నాలజీని సొంతగా తయారు చేసుకొని అమెరికా వాడికి పోటీగా వస్తున్నాడు. ఇప్పటికైనా అమెరికాకి అర్థం కావాలి. ఇప్పుడు జరిగింది అదే. మన పైన కూడా ఇలాగే రిస్ట్రిక్షన్లు పెట్టాడు స్పేస్ టెక్నాలజీలో. మన GSLVలో వాడేటువంటి క్రయోజెనిక్ ఇంజన్ ఉంటుంది, క్రయోజెనిక్ టెక్నాలజీ అంటారు. దాన్ని కొనడానికి మన ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో రష్యాకు చెందిన గ్లావ్ కాస్మోస్ అనే కంపెనీలు ఒప్పందం చేసుకున్నాయి. దాన్ని ఏం చేశాడు అమెరికా వాడు? మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమ్ పేరిట ఆ రష్యా కంపెనీ గ్లావ్ కాస్మోస్ పైన మన ఇస్రో పైన ఆంక్షలు పెట్టాడు. మనమేం MTCRలో మెంబర్ కూడా కాదప్పుడు, కానీ ఆంక్షలు పెట్టాడు. ఆంక్షలు పెడితే ఇండియా ఏం చేసింది? మన దేశం మనమే సొంతగా క్రయోజనిక్ ఇంజన్లు తయారు చేయడం మొదలుపెట్టాం. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే రష్యాకు కూడా మనం అమ్ముతున్నాం క్రయోజనిక్ ఇంజన్. ఆ లెవెల్కి వచ్చాం. క్రయోజనిక్ టెక్నాలజీని మనము మన శాటిలైట్లో వాడడమే కాకుండా ఇతరులకు కూడా అమ్మే దశకు వచ్చాం. అమెరికా వాడు చేసిన రిస్ట్రిక్షన్ల పుణ్యం. అమెరికా వాడి వాదన ఏంటంటే ఇది డ్యూయల్ యూజ్ టెక్నాలజీ, మీరు దీన్ని శాటిలైట్స్లోనే కాదు మిసైల్స్లో కూడా వాడుతున్నారు, మీ అగ్ని ప్రోగ్రాంలో వాడుతున్నారు అని చెప్పి వాడు రిస్ట్రిక్షన్లు పెట్టాడు. సో మనం మిసైల్స్లో వాడుతున్నాం రిస్ట్రిక్షన్లు పెడితే మనం సొంతగా క్రయోజనిక్ ఇంజన్లు తయారు చేసి అంతకన్నా తక్కువ ఖర్చుకు తయారు చేసి మనం ఇలా అమెరికాకు కూడా అమ్మటానికి రెడీగా ఉన్నాం.
సో అందువల్ల ఇండియాకైనా చైనాకైనా ఇలా రెస్ట్రిక్షన్లు పెడితే నడవవు. ఎందుకంటే ఇవన్నీ ఆస్పైరింగ్ నేషన్స్, మనమే తయారు చేసుకుంటాం. ఇప్పుడు అమెరికా వాడు మన సూపర్ కంప్యూటర్ ఇవ్వని అన్నాడు, మనం పరం అనే సూపర్ కంప్యూటర్ తయారు చేసుకున్నాం. సో అందువల్ల ఎవరి టెక్నాలజీ రేస్లో పర్మనెంట్గా ఆపాలంటే ఎవరి తరం కాదు అది. సో అందువల్ల ఇప్పుడు చైనా వాడిని ఆపాలని ఆమె చూస్తుంటే, చైనా వాడు సొంతగా చిప్స్ తయారు చేసి అమెరికా కంపెనీలకు వరల్డ్ మార్కెట్లో పోటీగా వచ్చే సూచనలు కనబడుతున్నాయి. మరి అమెరికా లక్ష్యం ఏంది? చైనాను కంటైన్ చేయాలని. కానీ జరుగుతున్నది ఏంటి? అమెరికానే కంటైన్ చేయవచ్చని. ఇది నేను చెప్తున్నది కాదు, మళ్ళీ ఇది ఎన్విడియా చెప్తోంది. ఈ రిస్ట్రిక్షన్ల వల్ల అమెరికానే నష్టపోతుంది, అమెరికన్ కంపెనీల ఇన్నోవేషన్ దెబ్బతింటుంది, అమెరికన్ కంపెనీల గ్లోబల్ కాంపిటేటివ్ దెబ్బతింటుంది. ఎప్పుడైనా చిప్ అయినా ఎక్కువ దేశాలకు కొని వాడుతుంటే మరింతగా ఇన్నోవేట్ చేయొచ్చు. కొనడమే వాడేవాడు తగ్గితే కొనేవాడు తగ్గితే ఇన్నోవేషన్ ఎక్కడికి ఉంటుంది. సో కొనేవాడు కొంటుంటే, వాడు వాడుతుంటే, వాడు ఫీడ్బ్యాక్ ఆధారంగా ఇన్నోవేట్ చేస్తాడు, వాడు అవసరాలకు అనుగుణంగా ఇన్నోవేట్ చేస్తారు. ఇది సింపుల్ కాన్సెప్ట్ కదా. సో అందువల్ల ఇప్పుడు ఏమవుతుంది, చైనా కంటైన్ చేయడంలో ఆలోచిస్తే అమెరికానే కంటైన్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. అందుకే అమెరికన్ చిప్ కంపెనీలు గోలగోల చేస్తున్నాయి, ట్రంప్ను మస్కా కొట్టడం మొదలుపెట్టాయి. ట్రంప్ కాలంలోనే అమెరికా ఏఐలో పెద్ద పవర్ఫుల్ నేషన్గా ఎమర్జ్ అయింది. మా విశ్వాసం కొత్త పొలిటికల్ లీడర్షిప్ మళ్ళీ మాకు ప్రోత్సహిస్తుంది అని వాళ్ళు ఉపన్యాసాలు ఇస్తున్నారు. కానీ ట్రంప్ కూడా చైనాకు వ్యతిరేకమే, అందువల్ల ట్రంప్ పాలసీలో కూడా మార్పు ఉండకపోవచ్చు అంటున్నారు. చూడాలి, ఈ టెక్నాలజీ కోసం అమెరికాకు చైనాకు మధ్య జరుగుతున్న రేస్లో చివరి విజేత ఎవరనేది చరిత్ర చెప్తుంది.